అంతరించిపోతున్న సాంప్రదాయ ఇంధన వనరులను సంరక్షించేందుకు ప్రతి ఒక్కరూ ప్రత్యామ్నాయ ఇంధన వనరులను వినియోగించుకోవాలని ఓఎన్జీసీ ఈస్టర్న్ ఆఫ్షోర్ అసెట్ మేనేజర్ రత్నేష్ కుమార్ విజ్ఞప్తి చేశారు. కాకినాడ రూరల్ మండలం రమణపేట గ్రామం ఏపీఐసీ కాలనీలో గల ఓఎన్జీసీ హెచ్టీపీ కార్యాలయం వద్ద సాక్ష్యం కార్యక్రమంలో భాగంగా వాక్థాన్ కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి సాక్ష్యం కోఆర్డినేటర్ మహమ్మద్ రఫీ స్వాగతం పలికారు. సాక్ష్యం చీఫ్ కోఆర్డినేటర్ వాసుదేవన్ బాలాజీ అధ్యక్షత వహించగా ఓఎన్జీసీ ఈస్టర్న్ ఆఫ్షోర్ అసిస్టెంట్ మేనేజర్ రత్నేష్ కుమార్ ముఖ్య అతిథిగాను, ఇన్ఛార్జ్ ఈడీలు ప్రబల్ సేవగుప్తా, అనుపమ్ సక్సేనా విశిష్ట అతిథులుగా పాల్గొన్నారు. తొలుత అతిథులు అసెట్ మేనేజర్ రత్నేష్ కుమార్ హిందీలోను, హెడ్ ఫైనాన్స్ కిరణ్ ఇంగ్లీష్లోను, ప్రసన్న కుమార్ తెలుగులో ప్రతిజ్ఞ చేయించారు. అతిథులు అసెట్ మేనేజర్ రత్నేష్ కుమార్ మాట్లాడుతూ రోజువారీ విద్యుత్ అవసరాల కోసం పునరుత్పాదక ఇంధన వనరులను ఉపయోగించాలన్నారు. ప్రతి ఒక్కరూ సాంప్రదాయ ఇంధన వనరుల వినియోగం తగ్గించి భావితరాలకు ఇంధన వనరులను అందించేందుకు కృషి చేయాలన్నారు. అనంతరం వాకథాన్ కార్యక్రమాన్ని గాల్లోకి రంగురంగుల బెలూన్స్ విడిచిపెట్టి జెండా ఊపి ప్రారంభించారు. ఓఎన్జీసీ అధికారులు, సిబ్బంది, మహిళలు, చిన్నారులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఓఎన్జీసీ కార్యాలయం వద్ద ప్రారంభమైన వాకథాన్ సర్పవరం జంక్షన్, బోట్ క్లబ్, స్పెన్సర్ మీదుగా తిరిగి ఓఎన్జీసీ కార్యాలయం చేరుకుంది. కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి సాక్ష్యం కోఆర్డినేటర్ మహమ్మద్ రఫీ కృతజ్ఞతలు తెలిపారు. That much less dependency on fossil fuels. Today our import bill on fossil fuels is very high. We are around 88% of our requirement we are importing. That is putting a lot of pressure. And well, we could contribute, at least some part of the import has been reduced by our oil which we all produce. So big round of applause to all of you for that. And there also we have seen that all environment friendly measures are being taken and all the latest technologies we have used, low NOx, SOx or emission, everything and our HSC team is continuously monitoring that. So and today is about the theme clean environment through clean and green energy. So that is the theme, and maintain a practice of walking, cycling. This helps our health also, which is very important in today's world where India is becoming the diabetes country of the world. So it's very important for us to take care of our health, move to good food, and also keep exercise as part of routine as we do our daily activities like brushing of teeth, shaving, and taking baths. So exercise should also be